వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి ఫార్మాలో ప్రమాదం. జూబ్లీహిల్స్లో మరోసారి ప్రోటోకాల్ విషయంలో గొడవ. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు. జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించాలి, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. జర్నలిస్ట్ అధ్యక్షులు మీసాల రామస్వామి. బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగం యొక్క ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగం యొక్క గౌరవ ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రధాని మోడీ 26/2015 నాడు రాజ్యాంగం ఆమోదం పొందిన రోజున రాజ్యాంగ దినోత్సవంను ప్రకటించారు. 26 నవంబర్ నాడు మనం ఈ రాజ్యాంగం మన ఆత్మగౌరవంలా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లోని విద్యార్థులకు రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించాలని అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ నరేంద్ర మోడీ రాజ్యాంగం వర్తమానానికి మరియు భవిష్యత్తుకు మార్గదర్శి. నేడు ప్రతి పౌరుడికి ఏకైక లక్ష్యం అభివృద్ధి చెందిన భారతదేశము నిర్మించడమే అని అన్నారు. ఈ సమావేశంలో వన్నల శ్రీరాములు, కొండేంటి శ్రీధర్, గంధి నవీన్, బంకం హరిశంకర్, జలగం రంజిత్ పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వంలో వెంటనే మన కుటుంబంతో మాట్లాడి వారిని ఎక్కడ అంత్యక్రియ చేయాలి, వారిని ఏ రకంగా గౌరవించాలి అనేటువంటి ఆలోచనతోటి క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి వారి యొక్క సంస్థ అంటే చివరి కార్యక్రమాన్ని పూర్తి చేసింది. దాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారిని స్మారక చిహ్నం ఎక్కడ పెడతారు, లేకపోతే అక్కడ పెడతారా, ఇక్కడ పెడతారా అనేటువంటి ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రయత్నం చిత్తశుద్ధి ప్రజలు గమనించింది కాబట్టి వాళ్ళు సఫలీకృతం కాలేకపోతున్నారు. దీన్ని మనం ఒకసారి గమనించాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఆలోచన చేయండి, మనకి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గురించి కనీసం ఆయన చనిపోయినప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. డిఫాక్టో పిఎం అంటే దాదాపుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ముఖ్యాధిపత్యంలో ఆమె నడిపిస్తా ఉంది. కనీసం ఆయన పార్థివ దేహాన్ని సెంట్రల్ పార్టీ కార్యాలయానికి కూడా తీసుకుపోలే కాంగ్రెస్ పార్టీ. కేంద్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా దర్శనాన్ని ప్రజల కోసం ఉంచారు. ఢిల్లీలో పార్థివ దేహాన్ని ఖననం చేయడానికి కూడా అనుమతించకుండా, ఏ మీటింగ్ పెట్టకుండా, వర్కింగ్ కమిటీ తీర్మానం చేయకుండా హైదరాబాద్ కు తరలించినటువంటి, కుటుంబంతో కూడా మాట్లాడకుండా తరలించినటువంటి విషయం మనకు తెలుసు. చివరికి ఎంత అవమానం అంటే ఆయన పార్థివ దేహం కాష్టంలో సగం కాలం ముందుకి అందరు వెళ్ళిపోయింది. సగం ఖాళీ కాలం ముందుకి అందరు వెళ్ళిపోతే మళ్ళీ మీడియా ద్వారా చూసి మళ్ళీ దాన్ని పోయేసి కొంతమంది దాన్ని పూర్తిగా కాలేటట్టు చేసి, ఇంతకంటే ఘోరంగా ఒక ప్రధానమంత్రిని అవమానించినటువంటి పార్టీ ఏది ఉండదు, ప్రపంచంలో కూడా ఉండదు అనుకుంటా. కాబట్టి అటువంటి ప్రయత్నం చేసినటువంటిది మనం మర్చిపోకముందుకే ఇవాళ మన్మోహన్ సింగ్ అవమానపరిచింది అనేటువంటి ఒక తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంతెందుకు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి వారి చనిపోతే కూడా కుమార్తె మన మీడియాకు చెప్పింది. అక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి విషయం ఇది,
సిడబ్ల్యూసి సెంట్రల్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ మీటింగ్ పెట్టలేదు. ఆయన కనీసం సంతాపం కూడా తెలపనటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి మహానాయకులు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అధ్యక్షులుగా ఎంపీపీ తారాటి లక్ష్మణరావు ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమం ఎంఆర్ఓ ప్రసాద్ బాబు, ఎంపీడీఓ ఏ రాజు మండలంలో ప్రజా సమస్యల పూర్తి వివరాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ, ఉపాధి హామీ, విద్య, వైద్య, ఇరిగేషన్, ఎక్సైజ్ పలు శాఖల అధికారులను తమ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను, పలు సమస్యలపై చర్చించారు. వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యలను గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు ఈ సర్వసభ్య సమావేశంలో తెలియజేశారు. అంతేకాకుండా అన్ని కులాలకు పశువులకు లోన్లకు ప్రభుత్వం త్వరగా విడుదల చేస్తుందని అర్హులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎంపీడీఓ రాజు తెలియజేశారు. 916098844. టైం ఎంత అండి? ఉపాధి హామీ టైం ఎంత? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అంటే ఓపెనింగ్ టైంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెళ్ళి ఎండింగ్ టైంలో వెళ్ళిపోయి ఫోటో తీసుకుంటే సరిపోతుంది. ఫీల్డ్లో ఉండాలంటే వాళ్ళ కమిటీకి ఎవరు ఉన్నారు? టెక్నికల్ చూస్తున్నారు, చేసి వాళ్ళు ఏమన్నా చూస్తున్నారు. వీకెండ్ వచ్చి ఎలాగంటే వెళ్ళిపోయి వాళ్ళు బయట పడుతుంది, సొంత పనుల మీద తిరుగుతారు. మనుషులు పనులు చేసి 10 మంది అయితే 13 వరకు అదండి. 13 + 10 23 అయినాయండి. కాజీపేట రైల్వే స్టేషన్లో రహస్య ప్రదేశం. రవాణా సిద్ధంగా ఉన్న 4 కిలోల గంజాయి బ్యాగ్ను మంగళవారం పోలీసులు జాగిలానికి చిక్కింది. వివరాలకు వెళ్తే కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు ఈ రోజు ఉదయం అందిన సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలాలతో కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా ప్లాట్ఫామ్ 1 చివర వరంగల్ వైపులో ప్రయాణికులు కూర్చుండే బల్ల రహస్యం భద్రపరిచిన బ్యాగ్ వద్ద పోలీస్ జాగిలం అరవడంతో అప్రమత్తమైన పోలీస్ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో 4 కిలోల గంజాయిని గుర్తించిన స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ తనిఖీలో ఇన్స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు, ఆర్ఎస్ఐలు పూర్ణ, మనోజ్, నాగరాజ్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్లతో కలిసి ఎస్సీల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ పర్యటించారు. సోమవారం సాయంత్రం ఉప్పర్పల్లి గ్రామం వద్ద ఎస్సీ కులానికి కాశయ్య, బాబయ్య అనే రైతులకు చెందిన చీని పంటను ఎస్సీల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషనర్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం వ్యవస్థను వారు పరిశీలించారు. ఎంత క్వాంటిటీ కావాలో అంత వెళ్తుంది సార్. ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు, కావాల్సిన వాటర్ కూడా ఇచ్చుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు వర్షాకాలం కిందే ఒక సీజన్ మాత్రమే రైతులు పంట వేస్తే నష్టపోతారు. అంటే పెట్టుబడులు ఎక్కువ పెడతారు వాళ్ళు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయ దంపతుల పాలాభిషేకం. జీవో 317 ద్వారా 2021 డిసెంబర్లో వేరువేరు జిల్లాలకు బదిలీలు అయ్యారు. గడిచిన 3 సంవత్సరాలుగా భర్త ఒకే జిల్లాలో, భార్య ఇంకొక జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. జీవో 243 ద్వారా విడిపోయిన కుటుంబాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడ్డాయి. విడిపోయిన కుటుంబాలను కలిపినందుకు కృతజ్ఞతగా బదిలీలు పొందిన ఉపాధ్యాయ దంపతుల కుటుంబాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా డిపోజ్ కన్వీనర్ కందగట్ల సురేష్ మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాలుగా అనేక పోరాటాలు, ప్రాతినిధ్యాలు చేస్తున్నప్పటికీ ఉపాధ్యాయ దంపతులు బదిలీలకు నోచుకోలేదు. వేర్వేరు జిల్లాల్లో భర్త, భార్య విడివిడిగా జీవనం కొనసాగించారు. అసాధ్యం అనుకున్న ఉపాధ్యాయ దంపతుల బదిలీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపించింది. తమ కుటుంబాలను ఒకటి చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని బదిలీ పొందిన ఉపాధ్యాయ దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మేము ప్రభుత్వ ఉపాధ్యాయులము 317 కమిటీలో భాగంగా మమ్మల్ని వివిధ జిల్లాలకు అలొకేషన్ చేసిన సందర్భంలో భార్యాభర్తలుగా, భార్య ఒక జిల్లా, భర్త ఒక జిల్లాగా ఉన్న సందర్భంలో మేమందరం కూడా వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోలేక, పిల్లా పాపలు చూసుకోలేక, ఒక పిల్లగాడు ఒక అబ్బాయి ఒక దగ్గర ఉంటే ఒక అమ్మాయి ఒక దగ్గర ఉంటాయి. ఇలాంటి క్రమంలో మాకు 3 సంవత్సరాలుగా కేసీఆర్ గవర్నమెంట్లో డిసెంబర్ 2021 రోజు 370 కమిటీలో వివిధ జిల్లాలకు విసిరివేయబడ్డాము. ఆ సమయంలో 3 సంవత్సరాలు కూడా మనకు అప్పుడు జైలుకు మొత్తుకున్నా కూడా కేసీఆర్ గవర్నమెంట్లో 3 సంవత్సరాల పాలనలో కూడా ఎప్పుడు కూడా 20-30 సార్లు విన్నవించుకున్నాము. అలాగే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు, డిఎస్ఎం ధర్నాలు చేశాము. తర్వాత బతుకమ్మల ద్వారా నిర్వహించలేదు, రాఖీ ద్వారా ఎన్ని చేసినా కూడా మమ్మల్ని ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కానీ మన రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన సంవత్సరం కాలం తర్వాత వచ్చిన తర్వాత మా మొరను రేవంత్ రెడ్డి గారికి మంత్రి గారి సభ్యులు అందరికీ కూడా విన్నవించుకున్నాము. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మా మొరను ఆలకించి మా కుటుంబాలు ఒక్కొక్క దిక్కు చేసే కార్యక్రమంలో భాగంగా గత 9 నెలల క్రితము దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ గారు మరియు శ్రీధరబాబు గారి కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఒక 370 సమితి కమిటీని వేశారు మా సమస్యను సాల్వ్ చేయడానికి. ఆ క్రమంలో ఆ గౌరవ చైర్మన్ గారు మరియు ఆ సభ్యులు గత 9 నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేసి మా నుంచి మొత్తం కూడా మా మొరను ఆలకించి చాలా సమయం ఎంతంటే దామోదర రాజనరసింహ గారు ఒకరోజు వారి నివాస గృహంలో మా నుండి పొద్దున్న 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మా మొరను మొత్తం విన్నారు. మీకు ఉన్న ఆధారాలు ఏంటి మాకు ఇవ్వండి అని చెప్పి సొంత లాయర్ని దగ్గర పెట్టుకొని మొత్తం ఆ విధంగా చేసుకొని మా ముందు సమాచారం సేకరించారు. ఆ క్రమంలో భాగంగా 9 నెలలు అవిశ్రాంతంగా వాళ్ళు శ్రమించి మా కుటుంబాల దగ్గర స్పౌజ్ ఉపాధ్యాయుల దగ్గర క్రమంలో భాగంగా నిన్న మాకు అంటే ఈ 3 సంవత్సరాల్లో మాకు 3 సంవత్సరాల చీకటి రోజుల్లో నిన్న మాకు శుభదినము. మా కుటుంబాల్లో వెలుగు నింపిన, మా స్పౌజ్ కుటుంబాల్లో వెలుగు నింపిన రోజు నిన్న. మా ఉపాధ్యాయులందరినీ కూడా మొత్తం యాక్చువల్గా మేము ఇంతకుముందు జనవరి 2023లో కొంతమంది 615 మంది చూసుకుని మాకు ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్లు మరియు కొన్ని స్కాలర్షిప్లు ఇచ్చారు. అయినా ఇంకా 300-400 ఉన్నాయి. వారు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వారు కూడా స్పౌజ్ కుటుంబాలు వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క మహిళా ఉపాధ్యాయుని 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వాళ్ళకంటే వాళ్ళ వయసులో ఉన్నటువంటి మహిళా సమస్యలతో ఇబ్బంది పడుకుంటూ అందరూ కూడా అనారోగ్యానికి. మహిళా ఉపాధ్యాయుల యొక్క బాధలను తెలుసుకొని కూడా మా యొక్క స్పౌజ్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా 3 ఇయర్స్ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము బయటపడ్డాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క సమస్యలను సానుకూలంగా విన్నవించుకున్న క్రమంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మా అందరి సమస్యలను తన యొక్క సమస్యగా భావించి మాకున్నటువంటి మా యొక్క సమస్య నుండి విముక్తి కలిగించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా మా వంతు చాలా ప్రత్యేకంగా కృషి చేశారు. అదేవిధంగా మా స్టేట్ స్పౌజ్ ఫోరం నుండి కూడా వివేక్ సారు, కృష్ణ సారు, తర్వాత మిగతా ఉపాధ్యాయుల వర్గం మా టీం సభ్యులందరం కూడా ఏ మాత్రం కూడా అలసిపోకుండా చివరి స్పౌజ్ సాధించే వరకు కూడా మేము దీన్ని వదిలేది లేదనేటువంటి ఉద్దేశంతో 3 ఇయర్స్ నుండి మేము పదే ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళినాము, ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళాము, డిఎస్సి దగ్గర ముట్టడి చేసాము. ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్లో ఉంచడము, ఈవినింగ్ వరకు అక్కడనే ఉంచడం, వదిలేయడం ఇదే చేశారు. అయినా కూడా మా యొక్క శ్రమను మేము నమ్ముకొని ఏదైనా మేము సాధించే వరకు వదిలేది లేనటువంటి ఒక కృతనిశ్చయంతోనే మేము పోరాటం చేశాము. దీనికి సఫలీకృతమైనటువంటి దానికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి. మా యొక్క కుటుంబాలను మీరు ఆదుకున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఎప్పటికి కూడా సదా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. జై ఎస్ గౌసియా. ఓకే. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాల స్థలాలను అనుగుణంగా కొత్తగా ఏర్పడుతున్న కాలనీకి కీర్తిశేషులు స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి నామకరణం చేస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు పేరపోగు లక్ష్మణ మాట్లాడుతూ గతంలో విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో షికామణి కాలనీ ఏర్పాటు చేశామని, సర్వే నెంబర్ 277లో 2013లో 1300 మందికి పొజిషన్ పట్టాలు ఇచ్చారని, నేటికి కొలతలు వేయలేదని, రాళ్లు పాతలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కీర్తిశేషులు స్వర్గీయ డి రాజవర్ధన్ రెడ్డి కాలనీ ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. తాండ్రపాడులో కొత్తగా 14 వార్డులు వెలిచాయని, వార్డులకు 1400 మందికి కొత్తగా ఇంటి పట్టాలు పేరుపోగు లక్ష్మణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పట్టాదారుల ఐక్యత. జోహార్ డి రాజవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్
రాజవర్ధన్ రెడ్డి గారికి, జోహార్ రాజవర్ధన్ రెడ్డి గారికి, రాజవర్ధన్ రెడ్డి నగర్కి, రాజవర్ధన్ రెడ్డి నగర్, రాజవర్ధన్ రెడ్డి నగర్కి పట్టాలు, రాజవర్ధన్ రెడ్డి నగర్కి రాళ్ళు పాటించాలి, రాజవర్ధన్ రెడ్డి నగర్కి రాళ్ళు పాటించాలి. మరి ఈ వార్డులలో ఉన్నటువంటి యువతి యువకులు పెళ్లిళ్ళైనాయి 13 ఏళ్ల నుంచి. మరి వీళ్ళకందరికి కూడా మళ్ళా కొత్తగా పట్టాలు ఇచ్చి మా యొక్క గ్రామంలో వివిధ సంస్థలకి మరి జాగాలు లేకుండా అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి యువతి యువకులకు అందరికి కూడా మళ్ళీ పట్టాలు లేని నిరుపేదలకు అందరికి కూడా ఖచ్చితంగా 50 ఎకరాలు కేటాయించి మా గ్రామాన్ని ఆదర్శవంతంగా చెప్పి కూడా పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క మరి ఆశీస్సుల మీద మేము నడుస్తున్నాం. ఖచ్చితంగా ఆయన పేరుని మళ్ళా నిలబెడతామని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారందరి సభాముఖంగా ప్రజల యొక్క ఆశీస్సుల మేరకు మరి కొడుకు పేరును నిర్వహించాం. మరొక్కసారి చెప్తున్నాం, మరి 1500 మందికి పట్టాలు ఇస్తే ఖచ్చితంగా మనం మళ్ళీ వారిని తలుచుకోవడమే కాకుండా మేము చేతుల్లో చేసి చూపిస్తామని చెప్పేసి రెడ్డి గారికి అండదండలుగా ఎప్పుడు ఉంటామని చెప్పేసి విష్ణు 2013 సంవత్సరము బి తాండ్రపాడు గ్రామానికి చెందినటువంటి సర్వే నంబర్ 277లో 1300 మందికి పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా మరి పట్టాలు పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి నిన్న ఆందోళన చేపట్టి కలెక్టరేట్ నందు, ఆర్డీఓ నందు, ఎంఆర్ఓ కార్యాలయం నందు అందరికీ తెలియజేసి వాళ్ళని యొక్క మరి వాళ్ళకు ఖచ్చితంగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి ప్రజలందరూ ఆందోళన చూసి వాళ్ళు వెంటనే స్పందించి ఈరోజు ఇక్కడికి మరి వస్తామని చెప్పేసి చెప్పినారు. మరి వెంటనే వాళ్ళు కూడా రావాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. ఇక్కడ రాళ్ళు పాతిచ్చి సర్వే చేయిస్తామని చెప్పేసి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన వెంటనే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఊకే ఫ్లాట్లు అంటున్నమే తప్ప దానికంటూ ఒక నామకరణం, ఒక పేరు అంటూ లేదు. కాబట్టి పెద్దలు, గౌరవనీయులు, మరి ఆయన మన నియోజకవర్గానికి మరి బాధ్యులుగా ఉంటూ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు, కీర్తిశేషులు మరి డి రాజవర్ధన్ రెడ్డి గారి పేరున మరి ఆయన కూడా గతంలో ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క కాలనీ కోసము మరి కృషి చేసినాడు మా గ్రామానికి. మరి అందువలన మేము ఆయనపై మరి ప్రేమతో ఇక్కడ వచ్చినటువంటి జన సమూహం అంతా కూడా ఆయనపై అభిమానులు అందరూ ఉవ్వెత్తున లేసొచ్చి పీతాండ్రపాడు గ్రామంలో మరి ఆయన పేరుని మనం స్మరించుకుందాం. మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు, మరి ఏకైక మరి పుత్రుడు, మరి ఆయన యొక్క పేరును మేము కూడా ఖచ్చితంగా ఆదరిస్తున్నాం. ఖచ్చితంగా అందరం ఏకంగా ఆమోదయోగ్యంగా మేమందరం కూడా ఈ యొక్క పేరుని మరి పెట్టుకొని ఈ యొక్క ఫ్లాట్లకు ఖచ్చితంగా రాళ్ళు పాటించాలని చెప్పేసి కూడా పెద్ద ఆయనని విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాం. మేము ఆయన దగ్గర కూడా వెళ్ళాలి. మేమందరం కూడా వెళ్ళి ఈరోజు ఇక్కడికి వస్తామన్నందువల్ల వెళ్ళలేకపోయాం. ఇక్కడికి ఎవరు ఎంఆర్ఓలు, సర్వేర్లు మరి అందువలన మరి ఇక్కడ ఈరోజు ఎదురు చూస్తున్నాం. మరి అయినా మా పని ఆపకుండా మరి రాజవర్ధన్ రెడ్డి గారి యొక్క మరి పేరుని ఇక్కడ నామకరణంగా మేము పెట్టుకున్నాం. మరి పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా రాళ్ళు పాతించి ఈ యొక్క మరి కాలనీ కాటికి వచ్చి మరి శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్లో మరోసారి ప్రోటోకాల్ విషయంలో గొడవ రాజుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధులను సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ చేసే క్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాకు గానీ మా కార్యకర్తలు గానీ ఎలాంటి సమాచారం లేకుండా చెక్కులు పంపిణీ చేయడం అన్యాయమని స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆరోపిస్తూ అటు కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పట్టించుకోకుండా ప్రతిసారి చెక్కులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను అడ్డుకున్న కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగేలాగా చేశారు. రేవంత్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం.
నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తన నాయకత్వం తన నాయకత్వం తన నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తన నాయకత్వం తన నాయకత్వం తన నాయకత్వం इधर से ढक लो ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ప్రజలను తప్పుదారి పట్టడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 3-4 నెలల నుండి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్స్ వచ్చినప్పటికీ కూడా ఆ ఫైళ్లపై ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క వాళ్ళందరూ కూడా కావాలని చెప్పేసి చెక్స్ పైన ఇప్పటికీ సైన్ చేయట్లేదు. కావాలంటే మీరు ఎంఆర్ఓ గారిని అడగచ్చు, గౌరవ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. అదే విధంగా మీరు అడగండి, ఏదైతే చెక్స్ ఇష్యూ అయినాయో అవి కూడా ల్యాబ్స్ అవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 300-400 చెక్స్ కూడా ల్యాబ్స్ రావడం జరిగింది. సీఎం ఫోటోలు కానివ్వండి, సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫోటోలు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వేయట్లేదు. మేము అదే అడుగుతున్నాం ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అధికారికంగా వాళ్ళ ప్రైవేట్ ప్రోగ్రామ్ లో చేస్తున్నారు. అది కూడా ల్యాబ్స్ అయిన తర్వాత ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమారం నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లతో పాటు 6 నెలల మెడికల్ లీవ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హన్మకొండ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల పాదయాత్రను కాకతీయ యూనివర్సిటీ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడకపోవడము శోచనీయం. సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనము నిర్ణయించి దాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ పాదయాత్ర సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఆశాలకు ఈఎస్ఐ పిఎఫ్ ఈ రెండింటినీ కూడా భద్రతను కల్పించాలి. దాంతోపాటు 55 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, అదేవిధంగా
డ్యూటీలో మరణిస్తే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరం నుంచి వేతనాల కోసం కొట్లాడినా కూడా పోరాడుతూ ఉన్నా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించకపోతే రాబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.